వయసులోనే మాతమ్మగా పెద్ద గొల్లనైనా కట్టినాడు. ఇప్పుడు నేను ఇతనితో మ్యారేజ్ చేసుకున్నాను. 10 సంవత్సరాలు ఉన్నాను. అయినా 5 సంవత్సరాల దాకా జీవనం జరిపినాను. ఆ తర్వాత కలెక్టర్ గారు కట్ చేసేసినాడు మమ్మల్ని వరకు. ఎక్కడికి మా చిట్టమూరు మండలంలో మీకు అన్నీ ఇస్తాము, 20,000 లోన్ ఇస్తాము అన్నీ చెప్పినారు. అయినా నాకు ఇప్పుడు ఇల్లు వచ్చింది. ఇల్లు గోడలు లేపినాము. మాకు ఇప్పుడు దాంట్లో మాకు ఎంగేసారి సహాయం చేసినారు. ఇప్పుడు మాకు ఇప్పుడు అయ్యి రాలేదు. మాకు ఇంకా జరగలేదు. మాకు జరిగేది ఒకటేను. చాలా పేద పరిస్థితి మాది. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాయన దగ్గర బండేసి వదిలేస్తామని చెప్పినారు. అప్పటి నాకు వదిలేసి తిరణాలకు పోతే అక్కలు పట్టడం లాగడం చేస్తారు. అందుకని ఇప్పుడు పోవడం లేదు. పెళ్లి చేస్తాం వచ్చి. మేము చిన్న వయసులో మేము పుడతానే మా అమ్మకి పిల్లలు లేరంట. మా అమ్మకి పిల్లలు లేకపోతే మాకు పుట్టిన బిడ్డ పుట్టినట్టు చచ్చిపోతుందంట. నాకు గానాట్లో పుడితే నేను మా తమ్మగా వదిలేస్తాను, నీ గుడి తీసుకొచ్చి పండేసేస్తాను అని ఉన్నదంట. అందుకని నేను పుట్టినాక గుడికాడ తీసిపోయి పండేసేయారంట. నేను బతికినానంట. నేను బతికినాక మా తమ్మగానే వదిలేసినారు. నేను వయసుకు వచ్చిన తర్వాత అన్ని సంవత్సరాల నుంచి ఆన పంపిస్తూ ఉన్నారు నన్ను. నేను పోయినప్పుడు 10 మందిలో ఆడుతూ ఉంటే మందు వచ్చేవాళ్ళు, లాగేవాళ్ళు, పట్టుకునేవాళ్ళు, మగవాళ్ళలో ఆ మాదిరిగా ఆడాల్సి వచ్చింది. ఈ మాదిరిగా ఆడుతున్నదని సార్ తరఫున ఇప్పుడు మేమంటే 3 సంవత్సరాల నుంచి ఎంగేసారి అంటే ఇంకా మాతగా ఆడకూడదు అని ఎంగేసారి చెప్పినాక మీటింగులు పెట్టినాక ఒకసారి కలియలమ్మ తిరణాలు చేస్తున్నారు మా ఊర్లోనే. ఎంగడగిరి కలియలమ్మ తిరణాలు చేస్తుంటే ఎంగడగిరి మాతమ్మ రాజమ్మ నేను ఆడుతున్నా. అక్కల నీళ్ళు మేము ఇద్దరమే ఆడుతున్నా కూడా అక్కడ కూడా ఆడమనేవాళ్ళే కానీ ఆడొద్దనేవాళ్ళే. జోగిని, బసివిని, దేవదాసి, మాతమ్మల్లాంటి ఆచారాలను రూపుమాపాలని 1988లో చట్టం రూపొందించిన ప్రభుత్వం 14 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ వాటిని అణిచివేయలేని స్థితిలో ఉంది. దురాచారాన్ని రూపుమాపి ఆ వృత్తిలో ఉన్నవారికి పునరావాసం కల్పిస్తూ రుణాలిచ్చి ఇతర వృత్తులపై మళ్లించాలన్న ప్రభుత్వ సంకల్పం నీరు కారడానికి కారణం ఏమిటని మాతమ్మ వ్యవస్థ నిర్మూలనకు పనిచేసే డ్యూటీస్ సంస్థ నిర్వాహకుడు నూనె వెంగయ్యను ప్రశ్నిస్తే ఆయన సమాధానం కొంతమంది కలెక్టర్లు ఇప్పుడు ఇటీవల జాయిన్ అయినటువంటి మన కలెక్టర్ గారు అనంతరామ్ గారు వచ్చినటువంటి ఒక నెల రోజుల్లోనే 213 ఇల్లు శాంక్షన్ చేయడం వల్ల కొంతవరకు మాతమ్మలకి గట్టి అడ్రస్ దొరికే అవకాశం దొరికింది. ఇంతకు ముందున్నటువంటి కలెక్టర్ కిరణ్ కుమార్ గారు భూమి మీద కొంత దృష్టి పెట్టారు. కానీ ఆ భూమిని ఎంఆర్ఓలు అంతగా స్పందించకపోవడం చేత అనుకున్నంత వేగంగా జరగడం లేదు. కొన్ని చోట్ల అయితే కన్నీళ్ళనేది రాల్చినట్టుగా వాళ్ళకి లీజ్ పట్టాలు ఇవ్వడము, భూమి ఇచ్చి స్థలం చూపించుకోవడము, ఇలాంటి కొన్ని కార్యక్రమాల ద్వారా ఆ మాతమ్మలు ఆ వృత్తిని వదులుకొని జనజీవన స్రవంతులకు రావడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. వాళ్ళను కూడా మన వైపు మానవత్వంతో ఆలోచించి వాళ్ళను బాగు చేయడం కోసం ప్రతి పౌరుడు కూడా ఆ యొక్క ఆచారములు వాళ్ళు ఎందుకున్నారు, వాళ్ళు ఆ విధంగా ఎందుకు జీవిస్తున్నారని వీళ్ళే కూడా ప్రశ్న వేసుకొని వాళ్ళ వైపు కొంత మొగ్గు చూపించి మానవత్వంతో కన్నా సహాయ కార్యక్రమాలు చేయొచ్చినట్లయితే తప్పకుండా బాగుపడే అవకాశం ఉంటుంది. అదొక ఎత్తు. రెండోదిగా వాళ్ళ పిల్లలు అదే వృత్తిలోకి రాకుండా మేము 1997 సంవత్సరం నుండి ఇక్కడ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక ఆశ్రమ పాఠశాల ఉన్నాము. ఈ ఆశ్రమ పాఠశాలకి ప్రభుత్వం నుంచి పార్షియల్ సపోర్ట్ అంటే నాన్ ఫైనాన్షియల్ ప్రొవిజన్ కింద మాకు చైల్డ్ లేబర్ ప్రొవిజన్ కింద ద్వారా మాకు పర్ డే 2.5 రూపాయల చొప్పున మరియు టీచర్ల జీతాలు ఇలా వస్తూ ఉన్నాయి ఒక పిల్లవాడికి. దీనికి తోడు మేము కొంత మ్యాచింగ్గా కలిపి ఇక్కడ ఆశ్రమ పాఠశాలను జరుపుతున్నాము. ఈ స్కూల్ నుంచి దాదాపు 227 మంది పిల్లల్ని మేము మామూలు స్కూళ్ళలో
వాస్తవంగా వాళ్ళ కృషి వల్ల మంచి మార్కులతో పాస్ అయ్యి మన కలెక్టర్ గారు మా స్కూల్లో పాస్ అయినటువంటి ఆడపిల్లలకి 10వ తరగతి పాస్ అయిన ఆడపిల్లలకి డక్కిల్ రెసిడెన్షియల్ కాలేజీలో కూడా సీట్లు ఇప్పించారు. దానికి మేము ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అక్షర జ్ఞానం లేని తల్లిదండ్రుల మూఢనమ్మకాలకు బలి పశువులుగా మారి శరీరాన్ని రోగాలమయం చేస్తూ జీవోత్సవాల్లా మారిన ఈ మాతమ్మలు ప్రభుత్వ ప్రకటనలతో ఊపిరి పీల్చుకుని వృత్తిని వదిలి పునరావాసం కోసం అధికారుల వద్దకు వెళ్తే వారి నుండి చీత్కారాలు చేదరింపులు. న్యాయం చేయమంటూ ఆందోళనకు దిగి జిల్లా అధికారులను ఆశ్రయిస్తే వారికి జరిగిన న్యాయం లీజు ముగిసిన పొలం పట్టా కాగితాలు, గ్రామాలకు దూరంగా జానుడు నివేశన స్థలం. పాలకుల ప్రకటనలతో వివాహం చేసుకున్న ఈ జంట ప్రభుత్వం నుండి వీసమెత్తు సహాయం లేదని వృత్తిని వదిలితే ఎలా బ్రతకాలని ప్రశ్నిస్తున్నారు. మాది పేద పరిస్థితి సార్. ఈ అమ్మాయి చిన్న వయసు నుంచే మాకు బాగా అనుకూలంగానే ఉండి మాకు 2 పిల్లలు పుట్టినారు సార్. మమ్మల్ని అక్కడ మాతమ్మ అంటే చెడ్డ రూపంగా ఆలోపించి చేసి అలా మాదిరిగా ఉండడంతోనే మాకు చిన్న పేరు అనేసి ఒక సమస్యను గురించి మేము మ్యారేజ్ చేసుకోవాలా అనేసి సమస్యల గురించి మేము ఆలోచన చేసుకున్నాము. ఇప్పుడు కలెక్టర్ సార్ గారు కూడా మాకు ఇల్లు సాయం చేశారు. దాని తరపున మన వెంగయ్య సార్ గారు కూడా వాళ్ళ దయతోనే మాకు సిప్స్తో ఇల్లు సాయం చేసినారు. ఇంకా ఏదైనా మన గవర్నమెంట్ మన సార్ గారు వారి సహాయంతో మనకు కావాలనే ఉద్దేశంతో ల్యాండ్ అంటే ఏమి ఇస్తామని ఏదో మా బతుదూరు కోసం ఇంకా ఏదైనా మాకు జీవన శోధ చేస్తారని చెప్పిన ఉద్దేశంతో దానికోసమే మేము మ్యారేజ్ చేసుకుంటే మాకు బాగా విధిగా ఉంటుందని మేము ఆలోచన చేసుకుంటూ ఒకటే ఓన్లీ హౌస్ మాత్రమే వచ్చింది సార్. మిగతా మాకు ఏమి కొరవేం రాలేదు సార్. ఈ మాతమ్మలు ఆడకూడదని చెప్పారు గవర్నమెంట్ చెప్పారే కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలే. గవర్నమెంట్ అయితేనే, పోలీసులు అయితేనే, ఈ ఉద్యోగాలు అయితేనే, ఎవరైతే వాళ్ళు పట్టించుకోలే. మమ్మల్ని సహాయం చేస్తారని పేపర్కి ఇచ్చారే కానీ మాతమ్మలు ఎవరైనా కలుసుకొని ఏడైతే మనం తీసుకొచ్చుకోగలమని మేము దిగులు పడిపోయినందుకు మాకేదో సహాయం చేశారు. సహాయం చేస్తే ఇప్పుడు ఇచ్చింది ఏంటంటే ఒక ఇల్లు ఇచ్చారు, పన్నెన భూములు మిట్టలు 3 ఎకరాలు ఇచ్చారు. అవి 10 రూపాయలు అయితే ఒక్కో ఛార్జ్ 10 రూపాయలు పెట్టుకొని ప్రతి రోజుకు 10 రూపాయలు మాకేమీ చెందల. ఆ భూములు ఏమి పండవు. ఇళ్ల స్థలాలు ఇస్తే కట్టుకునే చోట్ల ఇవ్వాల. మేము అడిగి అమ్మారావుల కాడికి తిరిగినా, వాళ్ళ కాడికి తిరిగినా, వీళ్ళ కాడికి తిరిగినా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ భూమి జాలిపోవమ్మా, ఈ భూమి జాలిపోవను బెదిరిస్తున్నారే కానీ మాకు మంచి బతుకు తిరిగి ఇవ్వాల. అట్లాంటివి ఏమన్నా కలెక్టర్ సహాయం చేస్తాడని మేము ఈరోజు కూడా ఇక్కడికి వచ్చాము. నెల్లూరు జిల్లాలో 572 మంది మాతమ్మలున్నారని, వీరిలో 226 మందికి కంటి తుడుపుగా పునరావాసం కల్పించారని, ఆ కారణంగా జిల్లాలో మాతమ్మ వ్యవస్థ ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుందని, ఇందుకు అధికారులే కారణమంటున్నారు వెంగయ్య. అధికారులు, పోలీసులు సహకరిస్తే 5 ఏళ్లలో రూపుమాపుతానంటాడు వెంగయ్య. వీళ్ళ విషయంలో కనుక పనిచేసినట్లయితే ఒక 5 సంవత్సరాల్లో మనము మాతమ్మ దురాచారం లేని జిల్లాగా మనం ఈ జిల్లాను ప్రకటించవచ్చు. దానికోసం ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా సానుభూతిని చూపించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ వంతు బాధ్యతగా కూడా వాళ్ళకి సహకరించాల్సిన అవసరం ఉంది. అది వాళ్ళొక్కరు చేసిన నేరం కాదు, ఈ సమాజంలో ప్రతి ఒక్కళ్ళు చేసినటువంటి నేరం అది. ఆ నేరాన్ని తగ్గించడం కోసం వాళ్ళకి సహకరిస్తేనే తప్పకుండా ఈ దేశం బాగుపడుతుంది, ఈ సంస్కృతి బాగుపడుతుంది. అందుకే మా స్లోగన్స్లో కూడా మేము మాతమ్మ దురాచారాన్ని చక్కదిద్దుతాం, దేశ సంస్కృతిని కాపాడుతామనే నినాదాన్ని మేము ప్రజలు తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ వ్యవస్థ వాళ్ళొక్కరిదే కాదు కాబట్టి సృష్టించుకున్నదే కాబట్టి మనందరం కలిసి కూడా బాగు చేసినట్లయితే ఒక మంచి సమాజాన్ని మనం సాధించుకున్న వాళ్ళు అవుతామని చెప్పేసి కూడా మేము ప్రజలకు తెలియజేస్తున్నాము. ఇదే మా కార్యక్రమాల ప్రధాన ఉద్దేశము. ఈ డ్యూటీ సమస్య ఇదే కాకుండా వినూత్నమైన ప్రోగ్రాములు కొన్ని సమాజానికి కనిపించిన సమస్యల మీద మేము పనిచేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది మా ఉద్దేశము. చేపలు ఇవ్వడం కంటే కూడా చేపలు పట్టేది నేర్పించడం ముఖ్యమని చెప్పినట్టుగా మేము మానవ వనరులు పెంచినట్లయితే సమాజంలో ఎక్కువ మంది బాగుపడతారు. పేద, పీడిత, అణగారిన గ్రూపుల్లో చైతన్యం ఇచ్చినట్లయితే వాళ్ళే బాగు చేసుకుంటారనే ఉద్దేశంతోనే ఎవరైతే మాతమ్మ దురాచారంలో మగ్గుతున్న కులాలైతే ఉన్నావో ఆ కులాల్ని మేము వీలైనంత వరకు వాళ్ళతో సంఘీభావంగా కలిసి ఆ గ్రూప్ మీటింగ్ నుంచి కమ్యూనిటీ మీటింగ్ పెట్టి ఇలా వాళ్ళని చాలా వరకు చైతన్యం చేసినాము. ఇప్పుడు కొంతవరకు వాళ్ళ నుంచి మాకు పాజిటివ్గా మద్దతు వస్తూ ఉంది. ఇంతకుముందు ఆ మద్దతు మాకు లేదు.
అయినప్పటికీ అధికారులను కూడా మేము చైతన్యం చేస్తూ కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేస్తూ మేము ముందుకు వస్తూ ఉన్నాము. మాకు ప్రజల మద్దతు అవసరము. ఇది మా యొక్క వ్యక్తిగత కారణం కాదు, మా వ్యక్తిగత సమస్య కాదు. కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కిందనే సామెతలా కేవలం జిల్లాలోని 572 మంది మాతమ్మలకు పునరావాసం కల్పించలేని పాలకులు, ప్రభుత్వ అధికారుల పనితీరుపై జిల్లాలోని 24 లక్షల మంది ప్రజలు ఎలా నమ్మకం కలిగి ఉండాలో ఒకసారి ఆలోచించాలి. తమలోని దురాచారాన్ని వదిలేందుకు సిద్ధంగా ఉన్న అధికారుల నిర్లక్ష్యంతోనే కొనసాగిస్తున్నామని చెబుతున్నారు ఈ మాతలు. అంతో ఇంతో మాతమ్మలకు సహకరిస్తూ తండ్రి ఎవరో తెలియక జన్మించిన వీరి సంతానాన్ని ఆదరించి ఆశ్రయం చూపుతోంది డ్యూటీస్ సేవా సంస్థ. సభలు, సమావేశాల్లో ఊకదంపుడుతో ప్రచారం చేసుకునే పాలకులు, అధికారులు మనసు పెట్టి పనిచేస్తే ఏడాదిలోనే మాతమ్మ వ్యవస్థ మన జిల్లాను విడిచిపెడుతుందనడంలో సందేహం లేదు. మాతమ్మ వివాహం తప్పుగా భావించే వ్యవస్థ నుండి ఇప్పుడిప్పుడే బయటపడి వివాహాలకు ముందుకొస్తున్న వీరిని ప్రభుత్వం ప్రోత్సహించి ఆర్థికంగా ఆదుకోగలిగితే మాతమ్మ వ్యవస్థ సమూలంగా నిర్మూలమైపోతుంది.